అయితే ఇదే విషయం పైన ఇక్కడ ఆపితే ఎవరిపైన అక్రమ కేసులు పెడతామంటే ఒక ఆడియో మన దగ్గరికి వచ్చింది, దాన్ని వినిపించే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇక్కడ క్లియర్గా చూడాలి మీరు, ఎంత దారుణం జరుగుతా ఉన్నదంటే మనం అడుగుతున్నాం మన పైన కేసు పెడతా అన్నాడు. కేసు ఎమ్మెల్యేకి ఏం సంబంధం అన్నారు కదా, ఒక్కసారి మట్టి దందా విషయంలో ఏలు పెడితే ఏం జరుగుతుంది అన్నది క్లియర్గా ఈ ఆడియో విన్న తర్వాత ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇది కళ్ళు బయలు కమ్ముతాయి. సావదెంపి ఆ విషయం నీకు అవసరం లేదు. నువ్వు అన్నవుగా ఇప్పుడు సావదెంగుతారా? నువ్వు ఇటువంటి చేస్తే అనరా? ఏం చేసిన నేను? నీకు అవసరం లేని ఇచ్చా. ఇప్పుడు టిప్పర్లు నేను ఒక వార్డు మెంబర్, ఊరంతా కలిసిన రైతుల కోసం మట్టి నేర్చుకోపోవడానికి ఎవరైనా కొంట ఊరు అని చెప్పిన. నేను కూడా అందులో మెంబర్నే. ఇప్పుడు మట్టి కొంట ఊరే మాకు ఖాళీ కావాలి ఊరు అని చెప్తాను. సరే నేను ఒక విషయం చెప్తాను. నీకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నీకు పర్మిషన్ ఇచ్చిందా మట్టి కినాల నుండి ముట్టుకోరా అని చెప్పి? అరే ఎవడు అనుకుంటా నేను అడిగిన దానికి చెప్పు, ఇచ్చిందా నీకు? నువ్వు ఒక వార్డ్ మెంబర్ అయ్యాల నువ్వు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నీకు ఈఈ గారు నీకు ఎస్సీ గారు నీకు పర్మిషన్ ఇచ్చిందా మట్టి ముట్టుకోమని? సరేరా, ఏదో తెచ్చుకుంటారు ఏదో తెచ్చుకుంటారు. గంగలో నీకు అవసరం లేదు కదా, నువ్వు అది నీకు అవసరం లేదంటున్నా నేను అనేది. మాట్లాడే ప్రయత్నం లేదా? నేను ఓటర్ని కాదా ఊర్లో? ఇప్పుడు ఏం చేయమంటావు? నువ్వేం చేయమంటావు? మట్టి ముట్టద్దు, పిరిగడ మట్టి కూడా ముట్టద్దు. ఇప్పుడు మరి ఊరికి మరి 2 లక్షలు ఇస్తావు నువ్వు, అది డెవలప్మెంట్ 50 ట్రిప్పులు పోయాలి. మరి ఎవరు దేనికి? అధికార పార్టీ సర్పంచులు, అధికార పార్టీ ఎంపీటీసీలు, అధికార పార్టీ జడ్పీటీసీలు, అధికార పార్టీ మొత్తం ఈ వ్యవస్థ అంతా దేనికోసం? ప్రజల ఆస్తిని అమ్ముకొని మీరు డెవలప్మెంట్ చేస్తారా? ప్రజల ఆస్తిని అమ్ముకొని మీరు డెవలప్మెంట్ చేస్తారా? ఇట్లా ఎమ్మెల్యే గారు మా పార్టీ సర్పంచ్లే ఉండాలి, మా పార్టీ ఉప సర్పంచ్లే ఉండాలి, మా పార్టీ వార్డు మెంబర్లు మా వాళ్ళే మొత్తం గెలవాలి, మా వాళ్ళే ఎంపీటీసీలు గెలవాలి. మరి ఇదంతా దేనికోసం? ప్రజల ఆస్తులు అమ్ముకుంటానిక? ప్రజల ఆస్తి ఏదైతే ఉంటుందో అది అమ్ముకొని డెవలప్మెంట్ చేస్తానిక 5 సంవత్సరాల పాటు మిమ్మల్ని గెలిపించింది గౌరవ ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి దీనికి. ఒకసారి